హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు వచ్చేసి చెన్నై సెంట్రల్ నుండి కాంచీపురం జస్ట్ 25 రూపీస్లో ఎలా వెళ్ళాలో చూద్దాం. ఓకేనా? రాష్ట్రాల నుండి చెన్నైకి చాలా ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనం చెన్నై సెంట్రల్లో దిగిన వెంటనే మనం చెన్నై సెంట్రల్ నుండి కాంచీపురం వెళ్ళడానికి మనకు లోకల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. మనం బస్ జర్నీ చేయాలంటే చాలా లాంగ్ అవుతుంది అండ్ మనకి ఏం తెలియదు కాబట్టి మనం ఈ చెన్నై సెంట్రల్ నుండి ఈజీగా కాంచీపురంకు వెళ్ళొచ్చు. అది ఎలాగో చూద్దాం పదండి. ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మనం వచ్చేసి చెన్నై పార్క్ స్టేషన్కి చేరుకోవాలి. చెన్నై పార్క్ నుంచి మనకు కాంచీపురానికి 92 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి చెన్నై సెంట్రల్ ఫ్రంట్ వ్యూ. మనం ఇక్కడ నుంచి దాని ఆపోజిట్లో ఈ లైన్లో ఇలా వెళ్తే మనకు వచ్చేసి చెన్నై పార్క్ స్టేషన్. ఈ డౌన్లోకి దిగి వెళ్ళిపోవాలి. ఈ డౌన్లోకి దిగి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ రైట్ తీసుకున్న తర్వాత మనకు రైల్వే స్టేషన్ అయితే కనపడుతుంది. లోకల్ ట్రైన్స్లో మాత్రం మనకైతే టాయిలెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అదైతే గుర్తుంచుకోండి. మనం దిగిన తర్వాతనే ఫ్రెష్ అప్ అయితే కావాలి. ఈ ట్రైన్స్ డీటెయిల్స్ మాత్రం మీకు చెప్తాను, వినండి. ఇప్పుడు టికెట్ కౌంటర్లో మనం టికెట్ తీసుకోవాలి. 25 రూపీస్ ఉంటుంది ఈచ్ టికెట్. పర్ పర్సన్ 25 రూపీస్ ఉంటుంది. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళి మనకు ట్రైన్ వస్తుంది. ఆ టైంకి మనం ట్రైన్ అయితే ఎక్కాలి. ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ జర్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను, ఏ టైమ్స్లో అందుబాటులో ఉంటాయని. మనం ఎర్లీ మార్నింగ్ బిలో 5 లోపు మనం చెన్నై సెంట్రల్లో దిగితే 5:22 AM ఒక ట్రైన్ ఉంటుంది. 7:30 AM ఒక ట్రైన్ ఉంటుంది. అలాగే మనం ఆఫ్టర్నూన్ సెషన్లో దిగితే 1 PM ఒక ట్రైన్ ఉంటుంది. 3 PM ఒక ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది ఎవ్రీడే. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనకు ట్రైన్ జర్నీ వచ్చేసి 3 hours పడుతుంది కంపల్సరీ. ఎందుకంటే చిన్న చిన్న స్టాప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. స్టాప్స్ అనేవి లేకుండా మనకు 2 hours వెళ్ళిపోతుంది, కానీ చిన్న చిన్న స్టాప్స్ ఉంటాయి కాబట్టి లోకల్ ట్రైన్ కాబట్టి 3 hours టైం అయితే పడుతుంది. మనం డైరెక్ట్గా వచ్చేసి కాంచీపురం రైల్వే స్టేషన్లో దింపేస్తారు మనల్ని. అక్కడ నుంచి మనం ఆటో తీసుకొని అయితే కాంచీపురం నియర్ బై టెంపుల్కి వెళ్ళచ్చు. మనం కాంచీపురంలో దిగిన తర్వాత ఎలా అంటే అమ్మవారి టెంపుల్, కాంచీపురం అమ్మవారి టెంపుల్ నియర్ బై రూమ్స్ ఉంటాయి. మనం అక్కడ రూమ్స్ తీసుకుంటే చాలా అంటే చాలా బెటర్. మనం లాంగ్ తీసుకున్నామంటే మనం ఆటో చార్జ్ ఎక్కువైపోతుంది. నియర్ బై చాలా రూమ్స్ ఉంటాయి మనకు అందుబాటులో. రూమ్ కాస్ట్ వచ్చేసి మనకు 1200, 1500, 2500 అలా ఉంది మనకు. ఈ ట్రైన్ జర్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంచీపురం ఫుల్ వీడియో కోసం అయితే చూడండి, నెక్స్ట్ వీక్లో పెట్టేస్తాను అది కూడా ఫుల్ వీడియో. ఇక్కడ నేను తీసుకున్న రూమ్ వచ్చేసి 2500 పడింది నాకు, 5 మెంబర్స్కి కలిపి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.